నా పేరు రవికుమార్ అండి. నేను పెద్ద జీఆర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. సంవత్సరాల క్రితం ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకాంలో ఒక తప్పు చేశాను. కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేయటము బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టారు. తిరుమల శ్రీవారి పరకామణి కేసుకు సంబంధించిన ఆ నిందితుడిగా ఎవరైతే చెప్పబడుతున్నారో రవికుమార్ అనే వ్యక్తి మొన్న ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియోలో రవికుమార్ తను చేసిన తప్పును చెబుతూ శ్రీవారికి ఆస్తులు రాయించేశాను, నాకు సంబంధించిన 90% ఆస్తులన్నీ నేను స్వచ్ఛందంగా రాయించానని చెప్పాడు. దాంతో పాటు తనను కొంతమంది బ్లాక్మెయిల్ చేశారని, ఆ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తుల మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశానని చెప్పాడు. ఇక్కడ అసలు విషయానికి ఇప్పుడు వస్తే, ఈ రవికుమార్ను బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తులు ఎవరు, రవికుమార్ ఏ పోలీస్ స్టేషన్లలో ఏ తేదీలలో ఏ సంవత్సరం వాళ్ళ మీద కంప్లైంట్ చేశాడు, ఆ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తులు డబ్బులు అడిగారా లేదా రవికుమార్కు సంబంధించిన ఆస్తులు అడిగారా అనే విషయం క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రవికుమార్ని ఎవరో బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పడం, వైసీపీ వాళ్ళు చేశారనో, ఇంకొకరు చేశారనో, లేదా టీడీపీ వాళ్ళు చేశారనో ఇతరత్రా కొన్ని విమర్శలు రావటం చూశాం. కానీ ఇక్కడ రవికుమార్ ఎప్పుడైతే సెల్ఫీ వీడియోలో తనను కొంతమంది బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పాడో, ఇప్పుడు తక్షణ కర్తవ్యం పోలీసులది ఏమిటంటే రవికుమారు గత ప్రభుత్వంలో ఏ పోలీస్ స్టేషన్లలో పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాడు, ఎవరి మీద ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు అని క్లారిటీ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అట్లాగే రవికుమార్ కూడా ఇక దాచుకోకుండా ఎలాగో బయటకు వచ్చేసి క్లియర్ కట్ గా చెప్పేశాడు కాబట్టి ఓపెన్ గా మీడియా సమక్షంలోనే తనని ఎవరు బ్లాక్మెయిల్ చేశారు, ఏం ఇవ్వమని బ్లాక్మెయిల్ చేశారు, ఏం చెప్పి బ్లాక్మెయిల్ చేశారనే క్లారిటీ కూడా రవికుమార్ ఇస్తే ఈ సొసైటీకి అండ్ ఈ శ్రీవారి భక్తులకి కూడా క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి రవికుమార్ అయినా స్వచ్ఛందంగా బయటకు వచ్చి తనను ఎవరు బ్లాక్మెయిల్ చేశారో ఆ విషయమైనా చెప్పాలి, లేదా ఏదైతే సెల్ఫీ వీడియోలో బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నాడో ఆ పోలీస్ స్టేషన్లు ఏంటివి, ఎప్పుడు ఆ కంప్లైంట్స్ ఇచ్చాడు, ఏమనే కంప్లైంట్స్ ఇచ్చాడనే విషయాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఓపెన్ గా క్లారిటీ ఇస్తే బాగుంటుంది.